ఈ వీడియోలో ఒక దరిద్రపు గొడ్డు దిక్కుమాలిన వంట ఒకటి చూపిస్తా కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతది. అక్క నువ్వు చేసిన వంటలు నువ్వే తిని ఉన్న మైండ్ పోయిందా ఏంటక్క? దరిద్రపు గొడ్డు దిక్కుమాలిన వంట అంటావు, టేస్ట్ సూపర్ గా ఉంటదంటావు. ఈ రెండిట్లో ఏది నిజం అంటారా? చెప్తాను. మ్యాగీయే అన్‌హెల్తీ. దాన్ని నేను మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాను. అందుకే ఆ పేరు పెట్టాను. టేస్ట్ వైజ్ గా అయితే బాగుంది. అందుకే టేస్ట్ బాగుందని చెప్తున్నా. ఫస్ట్ మ్యాగీని వాటర్ లో వేసుకొని అస్సలు ఉడకనివ్వకూడదు. ఆ మ్యాగీ మెత్తబడిన వరకు ఉంచుకొని వడగట్టేసుకోవాలి. తర్వాత ఆ ఉడకబెట్టుకున్న మ్యాగీని టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ కి రౌండ్ గా చుట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. హై ఫ్లేమ్ లో పెట్టే చేసేసుకోవచ్చు. అవి ఫ్రై అయిన తర్వాత మ్యాగీలో ఇచ్చిన మసాలా ఉంటది కదా, ఆ మసాలా పొడి పైన చల్లుకొని మంచిగా కలుపుకొని తినేయడమే. అసలు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎవరికైనా కూడా బీభత్సంగా నచ్చుతుంది. అంటే మనకి మంచి ఫుడ్లు నచ్చవు కదా, చెడ్డ ఫుడ్లకి తొందరగా అట్రాక్ట్ అవుతాము. నేను తక్కువ క్వాంటిటీలోనే చేశాను. పిల్లలకైతే చెరొక్కటి ఇచ్చాను అంతే. ఇంక ఇంట్లో అందరం తినేసాము. పొద్దుపోనమ్మకి పెత్తనాలు ఎక్కువని ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. కుదిరినవి కుదురుతాయి, పోతాయి.